హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందుకు వచ్చేసానండి. సో అదేంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన 100 రూపాయలకే రిజిస్ట్రేషన్. సో వారసత్వం భూములకి 100 రూపాయలకే రిజిస్ట్రేషన్ అన్నది జరుగుతుంది. సో ఆ స్కీమ్ అయితే వచ్చిందనమాట. సో అది వచ్చేసరికి మనకి అక్టోబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి ఆ స్కీము. సో అసలు ఎలా అప్లై చేసుకోవాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎవరెవరికి ఇది వర్తిస్తుంది, సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటుందండి. సో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో మర్చిపోవద్దు లైక్ చేయడం, అలాగే మీరిచ్చే లైక్ వల్ల ఇంకో 10 మందికి అయితే మన వీడియో హెల్ప్ అవుతుంది. సో ఇంకా అసలు లేట్ చేయకుండా ఈ వారసత్వం భూములు ఎలా రిజిస్టర్ చేసుకోవచ్చు, సో 100 రూపాయలకి ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు, ఎక్కడ చేసుకోవచ్చు, అన్ని కూడా క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తానండి. సో చూడండి, ఫస్ట్ వచ్చేసరికి ఈ పథకం ఎవరెవరికి వర్తిస్తుంది. సో చూడండి, యజమాని మరణించిన తర్వాత వారసులకు ఆస్తిని వారిపైకి మార్చుకోవడానికి ఈ పథకం అన్నది ఉపయోగపడుతుంది. సో యజమాని చనిపోయిన తర్వాత వారసులకి ఈ 100 రూపాయల రిజిస్ట్రేషన్ అయితే ఈ పథకం అయితే వర్తిస్తుంది అనమాట. ఇది కేవలం వారసత్వ రిజిస్ట్రేషన్ కోసం మాత్రమే. సో చూడండి, అమ్మకాలు, గిఫ్ట్లు, లావాదేవీలు ఇలా ఉంటాయి కదండి. సో గిఫ్ట్ కింద ఇచ్చాము, అమ్మకాలు, ఇలాంటివి ఏమి కూడా నార్మల్గా సబ్ రిజిస్ట్రేషన్లో ఎలా చేస్తారో సో అలాగే రిజిస్ట్రేషన్ అనమాట. సో కేవలం వారసత్వాలు, యజమాని చనిపోయిన తర్వాత వారసత్వాలకు వచ్చే ఆస్తి మాత్రమే ఈ 100 రూపాయల రిజిస్ట్రేషన్ అనమాట. సో దానికి అసలు నెక్స్ట్ చూడండి, రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు అనమాట. సో 100 రూపాయల ఫీజు ఏంటి, 100 రూపాయలనా ఇంకా ఎక్కువ ఉంటుందా అన్న డౌట్ ఉంటుంది. చూడండి, ఆస్తి మార్కెట్ విలువ ఫర్ సపోజ్ ఒక 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాల విలువ 10 లక్షల కన్నా తక్కువ లోపు, 10 లక్షల లోపు ఉంటే వాళ్ళకి 100 రూపాయలు అనమాట. సో మన ఆస్తి 10 లక్షల కన్నా వాల్యూ ఎక్కువ ఉంది అనుకోండి, దానికి 1000 రూపాయలు ఫీజు అనమాట. సో 100-1000 రూపాయలతో మనకి ఈ వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో ఈ వారసత్వం రిజిస్ట్రేషన్ గ్రామ వార్డు సచివాలయంలో, సో మీ గ్రామ వార్డు సచివాలయంలోనే చేసేసుకోవచ్చండి. అయితే మన ఆస్తి మార్కెట్ వాల్యూ తెలుసుకోవడం కోసం మాత్రం సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర అయితే తెలుసుకోవాలన్నమాట. సో అక్కడ ఆస్తి వాల్యూ తెలుసుకున్న తర్వాత ఎంత అయితే ఉంటుందో తెలుసుకున్న తర్వాత మన గ్రామ వార్డు సచివాలయంలోనే ఈ ఆస్తి రిజిస్ట్రేషన్ అన్నది జరుగుతుంది. నెక్స్ట్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమిటి. సో చూడండి, మరణించిన తర్వాత ఆ వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికెట్, అలాగే లీగల్ హెయిర్ సర్టిఫికెట్ అండి. సో లీగల్ హెయిర్ సర్టిఫికెట్ ఇది వచ్చేసరికి మీ సేవలో దొరుకుతుంది అనమాట. సో మీ సేవలో అప్లై చేసుకోవాలండి. సో దీనికే టైం పడుతుంది అనమాట. సో అందుకే మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే సో దాని గురించి డీటెయిల్స్ అయితే చెప్తున్నాను అనమాట. దీనికి అప్లై చేసుకున్న 1 మంత్కి అయితే వస్తుంది అనమాట ఈ హెయిర్ సర్టిఫికెట్ అన్నది. సో మనకి ఈ స్కీమ్ వచ్చేసరికి అక్టోబర్లోనే స్టార్ట్ అవుతుంది. ఇప్పటికీ చాలా మంది అప్లికేషన్స్ అయితే పెట్టేసుకున్నారనమాట. సో చూడండి, నెక్స్ట్ ఆస్తికి సంబంధించిన పట్టాదారు పాస్బుక్. సో ఆస్తికి సంబంధించిన పాస్బుక్ అయితే ఉండాలన్నమాట. సో పాత రిజిస్ట్రేషన్ నకళ్ళు అలాగే పాస్బుక్ 2 ఉండాలి. నెక్స్ట్ వారసులు ఎవరికైతే రిజిస్ట్రేషన్ అవ్వాలో వాళ్ళ ఆధార్ కార్డు, ఐడి, చిరునామా ఇవి కావాలి. నెక్స్ట్ చూడండి, దీనికి స్టెప్ బై స్టెప్ అయితే ఒకసారి చూద్దాం. ముందుగా కావాల్సిన డాక్యుమెంట్స్ని అయితే సిద్ధం చేసుకుని ఉంచుకోవాలండి. సో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ మరణించిన వారి డెత్ సర్టిఫికేట్, అలాగే రిజిస్ట్రేషన్ అవ్వాల్సిన వారి వారసులకి ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ఇవన్నమాట. నెక్స్ట్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్, అది వచ్చేసరికి మీ సేవలో దొరుకుతుంది. దానికే చెప్పాను, నెల టైం పడుతుంది అనమాట. సో చూసుకోండి మరి. సో అన్ని పత్రాలతో కలిసి గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్ అయితే సమర్పించుకోవాలి. సో నెక్స్ట్ ఆస్తి మార్కెట్ విలువను సబ్ రిజిస్ట్రేషన్ లో తెలుసుకోవాలి. సో ఆ విలువ ఆధారంగా 100 రూపాయల లేదా 1000 రూపాయల ఫీజు అన్నది తెలుస్తుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీ పేరుపై డాక్యుమెంట్స్ వస్తుంది. సో వెంటనే కూడా మనకి 1 మంత్లోనే మీ పేరు మీద అయితే అయిపోతుంది. అలాగే పాస్బుక్, డాక్యుమెంట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. చూసుకోండి, ఇది ఒక గొప్ప అవకాశం అనుకోవచ్చు. నెక్స్ట్ చివరిగా రిజిస్ట్రేషన్ ఆధారంగా ROR పట్టాదారు పాస్బుక్ పేరు మార్పు, సో మ్యూటేషన్ ఇవన్నీ కూడా చేయించుకోవాలి. సో ఇదన్నమాట ఏపీ వారసత్వం భూముల రిజిస్ట్రేషన్ 100 రూపాయలకే. పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో మనకి అక్టోబర్లోనే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పటికీ చాలా మంది అయితే అప్లై చేసుకోవడానికి అయితే రెడీ అయిపోయారు అనమాట. సో ఈ హెయిర్ సర్టిఫికేట్ అన్నది మనకి 1 మంత్ టైం పడుతుంది కాబట్టి వెంటనే అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెడీ అవ్వండి. రెడీ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా తెలుసుకున్నారు కదా. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ పథకం గురించి అయితే డీటెయిల్స్ అనమాట. సో ఇదన్నమాట వారసత్వ భూములు రిజిస్ట్రేషన్ 100 రూపాయలకి రిజిస్ట్రేషన్ పథకం గురించి అయితే వివరాలు.